హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ముందుకి ఈ సంవత్సరం డీఎస్సీ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్ అండి. అందరూ కూడా ఎగ్జామ్ బాగా రాయాలి. మంచి మార్క్స్ రావాలని కోరుకుంటున్నాను. ఈరోజు టాపిక్ ఏంటంటే మనకి తెలుగు మెథడాలజీ అనేది అవుతుందండి. థర్డ్ లెసను. దీనికి సంబంధించి నేను 2 వీడియోలు చేశాను థర్డ్ లెసన్‌కి సంబంధించి. ఇప్పుడు మూడో వీడియో అవుతుందండి. దీనికి ముందు మనం ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్ అనేది కంప్లీట్ చేసాం మెథడాలజీకి సంబంధించి. థర్డ్ లెసన్ అయితే ప్రెజెంట్ అవుతూ ఉందండి. ఇంకా 2, 3 వీడియోస్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే మనం దీనికి తెలుగు కంటెంట్ అనేది కూడా మనం చెప్పుకున్నామండి. థర్డ్ క్లాస్ నుంచి 8థ్ క్లాస్ వరకు మన తెలుగు కంటెంట్ అనేది కంప్లీట్ చేసాము. ప్రతి టెక్స్ట్ బుక్‌లో ఉన్న లెసన్ వైజ్ చెప్పామండి. ప్రతి లెసన్ కూడా వివరించి చెప్పడం జరిగింది. బిట్స్ అనేవి ఏ విధంగా వస్తాయి, ఎలా వస్తాయి అన్నీ కూడా వివరించి చెప్పామండి. చాలా ఎక్కువ వీడియోస్ వచ్చాయి. ఒకసారి చెక్ చేసుకోండి ఛానల్‌లో. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. డిఎస్సికి సంబంధించి. అలాగే మన ఛానల్‌లో డిఎస్సికి సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది ఉందండి. అది మనం జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అండి. జీడీఎస్ ఛానల్ డిఎస్సి బిట్స్ అని ఒక ప్లేలిస్ట్ ఉంటుంది. అది ఓపెన్ చేస్తే మనకి డిఎస్సికి సంబంధించి అన్ని వీడియోస్ కూడా అందులో ఉన్నాయండి. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చెప్పడం జరిగింది. అలాగే చాలామంది అసలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గాని నచ్చితే లైక్ చేయండి. ఇవి మెథడాలజీ ఏంటంటే మనకి ఒక్కసారి చదివితే గుర్తుండవండి. అర్థం కాదు కూడా. ఒక 2, 3 సార్లు అలా చదువుతూ ఉంటే మనకి గుర్తుంటుందండి. చదివినవి మాత్రం ఖచ్చితంగా ఒక నోట్‌బుక్‌లో రాసుకోండి. రాసుకుంటే మనకి రివిజన్‌కి చాలా యూజ్ అవుతుందండి. రివిజన్ చేస్తేనే మనం చదివిందంతా గుర్తుంటుందండి. రివిజన్ లేకుండా ముందు చదివేసి ఏదో గుర్తుంటదంటే అసలు గుర్తుండదండి. రివిజన్ ఖచ్చితంగా ఉండాలి. అందువల్ల ఒక నోట్‌బుక్‌లో పెట్టుకొని రాసుకోండి. ఓకే అండి. కొన్ని వీడియోస్ నేను డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. నిన్న చెప్పిన వీడియోకి ఈరోజు కంటిన్యూషన్ అండి. ఈ లెసన్‌కి సంబంధించి నిన్న ఒక వీడియో చేసాము. దానికి కంటిన్యూషన్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే అండి. ఈ లెసన్ పేరు ఏంటంటే మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యం, భాషోత్పత్తి వాదాలు, ధ్వని, అర్థ విపరిణామాలు. ఈ లెసన్‌కి సంబంధించి వీడియో చేస్తున్నాం. ఇదే లెసన్‌కి సంబంధించి నిన్న చేసాం, మొన్న చేసామండి. దాని కంటిన్యూషన్ అని చెప్పుకుందాం. ఓకే. ఇక్కడ చూడండి ధ్వని పరిణామం. ధ్వని పరిణామం అండి. ఒక భాషలో ఒక కాలంలో ఉన్న ఒక ధ్వని తర్వాత కాలంలో ఒకటి గాని లేదా అంతకంటే ఎక్కువ ధ్వనులుగా మారడాన్ని ధ్వని పరిణామం అంటాము. ఒక భాషలో ఒక కాలంలో ఉన్న ఒక ధ్వని తర్వాత కాలంలో ఒకటి గాని లేదా అంతకంటే ఎక్కువ ధ్వనులుగా మారడాన్ని ధ్వని పరిణామం అని అంటామన్నమాట. భాష కాలక్రమేణా మారుతుందనే విషయం ప్రాచీన సాహిత్యం ఉన్న ఏ భాషను పరిశీలించినా స్పష్టమవుతుంది. భాష కాలక్రమేణా మారుతుందనే విషయం ప్రాచీన సాహిత్య ఉన్న ఏ భాషనైనా పరిశీలించినా స్పష్టమవుతుందన్నమాట. ప్రతి భాషలోనూ మాండలిక భేదాలు ఉంటాయి. భాష వ్యవహర్తల సంఖ్య పెరిగి భాష అనేక ప్రాంతాలకు విస్తృతమవుతున్న కొద్దీ మాండలిక భేదాలు ఎక్కువ అవుతాయన్నమాట. ప్రతి భాషలోనూ మాండలిక భేదాలు ఉంటాయి. భాష వ్యవహర్తల సంఖ్య పెరిగి భాష అనేక ప్రాంతాలకు విస్తృతమవుతున్న కొద్దీ మాండలిక భేదాలు అనేవి ఎక్కువ అవుతాయన్నమాట. అలాగే ఒక మూల భాష అనేక భాషలుగా కొన్ని వేల సంవత్సరాలలో మారడం జరుగుతుంది. భాషలో మార్పులు అకస్మాత్తుగా కాక కాలక్రమంలో రావడం వల్ల ఏ కాలంలో భాషా వ్యవహర్తలకి తమ భాష మారుతున్నట్లు తెలియదు. చూడండి ఒకసారి. ఒక మూల భాష అనేక భాషలుగా కొన్ని వేల సంవత్సరాల్లో మారడం జరుగుతుంది. భాషలో మార్పులు ఆకస్మికంగా కాక కాలక్రమంలో రావడం వల్ల ఏ కాలంలో భాషా వ్యవహారాలకి తమ భాష మారుతున్నట్లు తెలియదన్నమాట. అలాగే ప్రాచీన భాషలో వాడు, మూడు, తూగు మొదలైన పదాల్లో ఉన్న అరసున్న ఇప్పటి భాషలో లోపించింది. అప్పుడు మనకి ఈ అరసున్న అనేది ఉండేదన్నమాట. ఇప్పుడు అది లోపించడం జరిగిందనమాట. ప్రాచీన భాషలో క్రొవ్వు, క్రొత్త, త్రాచు, ప్రొద్దు, మ్రోగు మొదలైన పదాలలో రేఫ్ రేఫ ఇప్పటి భాషలో లోపించిందనమాట. క్రొవ్వు, క్రొత్త, త్రాచు
ఇలా మనం కొవ్వు అంటాము. ఇక్కడ మనం కొత్త అంటాం అలా ఉంటాం. పొద్దు ఇలా అంటుంటాం. అప్పుడైతే క్రొవ్వు, క్రొత్త, త్రాచు, ప్రొద్దు, మ్రోగు ఇలాంటి రేప రేప ఇప్పటి పదాల్లో లోపించింది. ఈ రేప అనేది అప్పుడు ఉండేదనమాట. ఇప్పుడు అది లేదు. అలాగే ధ్వని పరిణామానికి సంబంధించిన విశేష చర్చ యూరప్‌లో 18వ శతాబ్దంలో మాత్రమే మొదలైంది. ధ్వని పరిణామానికి సంబంధించిన విశేష చర్చ యూరప్‌లో 18వ శతాబ్దంలో మాత్రమే మొదలైందనమాట. అలాగే హేమచంద్రుడు ఇతను 12వ శతాబ్ది, త్రివిక్రమదేవుడు ఇతను 13వ శతాబ్ది, ప్రాకృత వయా వైయాకరణుల్లో ప్రథములనమాట. ఇతను ప్రాకృత వైయాకరణుల్లో ప్రథములు. చూడండి, హేమచంద్రుడు ఇతను 12వ శతాబ్ది, త్రివిక్రమదేవుడు 13వ శతాబ్ది, ప్రాకృత వయోకరణులో ప్రథములనమాట వీళ్ళిద్దరూ. వీరు యూరప్‌లో పండితుల కంటే చాలా కాలం ముందే ధ్వని పరిణామాన్ని గురించి తెలుసుకున్నారు. చూడండి, యూరప్‌లో పండితుల కంటే చాలా కాలం ముందే ధ్వని పరిణామాన్ని గురించి తెలుసుకున్నారనమాట వీళ్ళు. హేమచంద్రుడు, త్రివిక్రమదేవుడు. యూరప్‌లో పండితులు చాలామంది బైబిల్ మొదట హీబ్రూలో రాయడం వల్ల హీబ్రూయే అన్ని భాషలకి మూలమని విశ్వసించారన్నమాట. యూరప్‌లో పండితులు చాలామంది బైబిల్ మొదట హీబ్రూలో రాయడం వల్ల హీబ్రూయే అన్ని భాషలకు మూలమని విశ్వసించారు, అంటే నమ్మారనమాట. అలాగే 16వ శతాబ్దానికి చెందిన జే స్కాలిగర్ గ్రీకు, హీబ్రూలో అన్ని భాషలకు మూలమేనని వాదాన్ని ఖండించాడనమాట ఇతను. 16వ శతాబ్దానికి చెందిన జే స్కాలిగర్ గ్రీకు, హీబ్రూలు అన్ని భాషలకు మూలమే అనే వాదాన్ని ఖండించాడనమాట. హీబ్రూలు అన్ని భాషలకు మూలమనే వాదాన్ని ఇతను ఖండించాడు. 1786లో సర్ విలియం జోన్స్ సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషలకు ఒక మూల భాష నుంచి ఉత్పన్నం అయ్యాయని కనుగొన్నాక తులన పద్ధతి ప్రారంభమైంది. ఇక్కడ చూడండి, 1786లో సర్ విలియం జోన్స్ సంస్కృతం, గ్రీకు, లాటిన్ మొదలైన భాషలు ఒక మూల భాష నుంచి ఉత్పన్నం అయ్యాయని కనుగొన్నాక తులన పద్ధతి ప్రారంభమైందనమాట. 16వ శతాబ్దానికి చెందిన క్లౌడియో టోలెమీ అనే ఇటలీ దేశస్థుడు ధ్వని పరిణామ స్వభావాన్ని మొట్టమొదటగా కనుగొని దాన్ని వివరించాడు. 16వ శతాబ్దానికి చెందిన క్లౌడియో టోలెమీ అనే ఇటలీ దేశస్థుడు ధ్వని పరిణామ స్వభావాన్ని మొట్టమొదటగా కనుగొని దాన్ని వివరించాడనమాట. అలాగే సంస్కృత భాషాధ్వనులు ప్రాకృత భాషలో పొందే మార్పులు సూత్ర రూపంలో వివరించిన వారు హేమచంద్రుడు, త్రివిక్రమదేవుడు. సంస్కృత భాషాధ్వనుల ప్రాకృత భాషలో పొందే మార్పులు సూత్ర రూపంలో వివరించిన వారు హేమచంద్రుడు, త్రివిక్రమదేవుడు. మరొకసారి చూడండి, సంస్కృత భాషాధ్వనుల ప్రాకృత భాషలో పొందే మార్పులు సూత్ర రూపంలో వివరించిన వారు హేమచంద్రుడు, త్రివిక్రమదేవుడు అనమాట. నెక్స్ట్, ఒక ధ్వని పరిణామం ఒక భాషలో ఒక మాండలికంలో ఒక నియమిత కాలంలో మాత్రమే జరుగుతుంది. ఒక ధ్వని పరిణామం ఒక భాషలో ఒక మాండలికంలో ఒక నియమిత కాలంలో మాత్రమే జరుగుతుంది. మూల ద్రావిడ భాషలోని కాకారం అగ్రచ్చుల ముందు తెలుగులో చాకారం మారుతుందన్నమాట. మూల ద్రవిడ భాషలోని కాకారం అగ్రచ్చుల ముందు తెలుగులో చాకారంగా మారుతుందన్నమాట. అలాగే ధ్వని పరిణామం అన్ని భాషల్లోనూ జరుగుతుందనే పరమసత్యం వివిధ భాషలపై పరిశోధన చేసిన పండితులకు తెలుసు, కానీ అది ఎందుకు జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియదన్నమాట. ధ్వని పరిణామం అన్ని భాషల్లోనూ జరుగుతుందనే పరమసత్యం వివిధ భాషలపై పరిశోధన చేసిన పండితులకు తెలుసు, కానీ అది ఎందుకు జరుగుతుందనే విషయం ఎవరికీ తెలియదన్నమాట. ప్రాచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్వాచీన భాషలో ఒకే వర్ణంగా మారడం వర్ణమేళనం అన్నమాట. ప్రాచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్వాచీన భాషలో ఒకే వర్ణంగా మారడం వర్ణమేళనం అవుతుంది. అలాగే ప్రాచీన భాషలోని ఒక వర్ణం
అర్వచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలుగా మారడాన్ని వర్ణ విదలనం అంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూడండి. ఫస్ట్‌ది వర్ణమేళనం అంటే ఏంటో చూడండి. ప్రాచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్వచీన భాషలో ఒకే వర్ణంగా మారడం వర్ణమేళనం అవుతుంది. అలాగే ప్రాచీన భాషలోని ఒక వర్ణం అర్వచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలుగా మారడాన్ని వర్ణ విదలనం అని అంటాము. చాలా ఇంపార్టెంట్ చూడండి. ప్రాచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలు అర్వచీన భాషలో ఒకే వర్ణంగా మారడం వర్ణమేళనం అండి. ప్రాచీన భాషలో ఒక వర్ణం అర్వచీన భాషలో 2 లేదా అంతకంటే ఎక్కువ వర్ణాలుగా మారడాన్ని వర్ణ విదలనం అని అంటాము. నెక్స్ట్, ఒక వర్ణం దాని పక్కన ఉన్న వర్ణం ఉచ్చారణకి అనుగుణంగా మారితే దాన్ని వర్ణ సమీకరణం అంటాము. ఇలాంటి బిట్లు ఎక్కువ ఇస్తుంటాడండి. ఒక వర్ణం దాని పక్కన ఉన్న వర్ణం ఉచ్చారణకి అనుగుణంగా మారితే వర్ణ సమీకరణం ఉంటారు. ఇందులో 2 రకాలు ఉన్నాయి. అవి పూర్ణ వర్ణ సమీకరణం, పరవర్ణ సమీకరణం. ఒక వర్ణం దాని పక్కనున్న వర్ణ ఉచ్చారణకి అనుగుణంగా మారితే దాన్ని వర్ణ సమీకరణం అంటారు. ఇవి 2 రకాలు. ఒకటి పూర్ణ వర్ణ సమీకరణం, 2 పరవర్ణ సమీకరణం. పదాలలో నాద స్పర్శాలు శ్వాసాలుగా మారడం సంస్కృతం, జర్మన్ లాంటి భాషల్లో ఉంటుంది. పదాంతంలో నాద స్పర్శాలు శాశ్వాలుగా మారడం సంస్కృతం, జర్మన్ లాంటి భాషల్లో ఉంది. ఉదాహరణకు శరత్, శరద్, వీరత్, వీరుద్ ఇలా వస్తుందన్నమాట. పదాంతంలో నాద స్పర్శాలు శ్వాసాలుగా మారడం సంస్కృతం, జర్మన్ లాంటి భాషలో ఉంది. ఉదాహరణకు శరత్, శరద్, విరుత్, విరుద్ అనమాట. ఒక మాటలో ఒకే ధ్వని పక్కపక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడాన్ని వర్ణ విభేదనం అంటాము. ఉదాహరణకి బబారా, బబారా. చూడండి, బబారా, బబారా. ఒక మాటలో ఒకే ధ్వని పక్కపక్కన 2 చోట్ల ఉన్నప్పుడు వాటిలో ఒకటి వేరు ధ్వనిగా మారడాన్ని వర్ణ విభేదనం అంటాము. బబారా, బబారా. చూడండి, సంయుక్త హల్లులు ఉచ్చారణలో క్లేశాన్ని తొలగించడానికి వాటి మధ్య అచ్చులేని వాటిని విడదీయడాన్ని స్వరభక్తి అంటాము. సంయుక్త హల్లులు ఉచ్చారణలో క్లేశాన్ని తొలగించడానికి వాటి మధ్య అచ్చులేని వాటిని విడదీయడాన్ని స్వరభక్తి అని అంటాము. సంయుక్త హల్లులు ఉచ్చారణలో క్లేశాన్ని తొలగించడానికి వాటి మధ్య అచ్చులేని వాటిని విడదీయడాన్ని స్వరభక్తి అని అంటామన్నమాట. నెక్స్ట్, హలంత పదాల చివర ఉచ్చారణార్థక ఉకారం చేరడం చాలా ద్రావిడ భాషలో ఉంటుందన్నమాట. హలంత పదాల చివర ఉచ్చారణార్థక ఉకారం చేరడం చాలా ద్రావిడ భాషలో ఉంది. ఒక పదం చివర వచ్చిన హల్లు మరో పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని వర్ణలోపం అని అంటారు. చూడండి, ఒక పదం చివర వచ్చిన హల్లు మరొక పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని వర్ణలోపం అని అంటాము. ఉదాహరణకి నిప్పు ప్లస్ పుల్ల, నిప్పుల్ల అనమాట. ఈ విధంగా వస్తుంది. ఒక పదం చివర వచ్చిన హల్లు మరో పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని వర్ణలోపం అంటాము. ఉదాహరణకి నిప్పు ప్లస్ పుల్ల, నిప్పుల్లా. ఒక పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఒక వర్ణం లోపించి దాని స్థానంలో దీర్ఘం రావడాన్ని లోప దీర్ఘం అంటాము. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఒక పదాన్ని ఉచ్చరించేటప్పుడు ఒక వర్ణం లోపించి దాని స్థానంలో దీర్ఘం రావడాన్ని లోప దీర్ఘత అంటాము. అలాగే చూడండి, ఒక పదం చివర వచ్చిన హల్లు మరో పదం మొదట వచ్చినప్పుడు మొదటిది లోపించడాన్ని వర్ణలోపం అంటాము. ఇదేనా, ఒక పదంలో లేని అనునాసిక రావడాన్ని అనునాసిక్యం అంటాము. ఒక పదంలో లేని అనునాసికం రావడాన్ని అనునాసిక్యం అంటామన్నమాట.
కచట తపలు గజట దబలుగా మారడాన్ని నాదత అంటారు. కచట తపలు గజట దబలుగా మారడాన్ని ఏమంటామండి? నాదత అంటాము. అలా గజట దబలు కచట తపలుగా మారడాన్ని శ్వాసత అంటామన్నమాట. చూడండి, చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి ఇవి. కచట తపలు గజట దబలుగా మారడాన్ని నాదత అంటాము. అలాగే రివర్స్లో గజట దబలు కచట తపలుగా మారడాన్ని శ్వాసత అంటారు. అలాగే అర్ధ విపరిణామం చూడండి. అర్ధ విపరిణామం ఇదే లెసన్లోని ఒక టాపిక్. అర్ధ విపరిణామం అంటే ఏంటో చూద్దాము. భాష కాలక్రమేణా మారే స్వభావం కలది కాబట్టి ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే పదాలు అర్థాలు మారుతాయి. ఒక భాషలో పదాలకు గల అర్థాల్లో వచ్చిన మార్పుని అర్థ విపరిణామం అంటామన్నమాట. ఒక భాష కాలక్రమేణా మారే స్వభావం కలది కాబట్టి ఒక భాషలో కాలక్రమేణా వర్ణాలు, వ్యాకరణ నిర్మాణము మారినట్లుగానే పదాలు అరాలు మారుతాయి. ఒక భాషలో పదాలకు గల అర్థాలు వచ్చిన మార్పుని అర్థ విపరిణామం అని అంటాము. భాషలో అర్థ విపరిణామం ఏర్పడినట్లు తెలుసుకోవడానికి 3 ఆధారాలు ఉంటాయి. భాషలో అర్థ విపరిణామం ఏర్పడినట్టు తెలుసుకోవడానికి 3 ఆధారాలనే ఉంటాయి. భాషలో శబ్దం, అర్థం 2 ప్రధాన అంగాలు. భాషలో శబ్దం ఒకటి, అర్థం ఒకటి ప్రధాన అంగాలండి. అర్థంలో ఏర్పడిన మార్పును అర్థ విపరిణామం అంటాము. అర్థంలో ఏర్పడిన మార్పును అర్థ విపరిణామం అంటాము. అలాగే భాషలో అర్థ విపరిణామం ఎలా జరుగుతుందనేది ముందుగా నిర్ణయించి చెప్పలేం. పదాల అర్థాలకి భాషను వాడేవారి సంస్కృతికి సంప్రదాయాలకి చాలా సన్నిహిత సంబంధం అనేది ఉంటుందన్నమాట. భాషలో అర్థ విపరిణామం ఏర్పడినట్లు తెలుసుకోవడానికి 3 ఆధారాలు ఉంటాయి. భాషలో శబ్దం 2 ప్రధాన అంగాలన్నమాట. అర్థంలో ఏర్పడిన మార్పులు అర్థ విపరిణామం అంటామన్నమాట. భాషలో అర్థ విపరిణామం ఎలా జరుగుతుందనేది ముందుగా నిర్ణయించి చెప్పలేం. పదాలు అర్థాలకి భాషను వాడేవారి సంస్కృతికి సంప్రదాయాలకి చాలా సన్నిహిత సంబంధం ఉంటుందన్నమాట. అలాగే మనకి నాగరికతలో మార్పు రావడం అర్థ విపరిణామానికి దోహదం చేసే హేతువుల్లో ఒకటి. నాగరికతలో మార్పు రావడం అర్థ విపరిణామానికి దోహదం చేసే హేతువుల్లో ఒకటనమాట. ఒకే అర్థాన్ని సూచించడానికి భాషల్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు. అటువంటి వాటికి అను అనుసంగిక అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు అబ్బాయి కొడుకు, అమ్మాయి కూతురు, ఇల్లు కొంప ఇలా అన్నమాట. ఒకే అర్థాన్ని సూచించడానికి భాషల్లో ఒకటి కంటే ఎక్కువ పదాలు ఉండవచ్చు. అటువంటి వాటికి అనుసంగిక అర్థాలు ఉంటాయి. ఉదాహరణకు అబ్బాయి లేదా కొడుకు, అమ్మాయి కూతురు, ఇల్లు కొంప ఇలా ఉంటాయన్నమాట. అర్థ విపరిణామంలో అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అలంకారిక ప్రయోగం, అర్థ గౌరవం, అర్థ పకర్ష, సభ్యోక్తి, వస్తు పరిణామం అనే 7 రకాలు ఉంటాయన్నమాట. అర్థ విపరిణామంలో మనకి అర్థ వ్యాకోచం, అర్థ సంకోచం, అలంకారిక ప్రయోగం, అర్థ గౌరవం, అర్థ పకర్ష, సభ్యోక్తి, వస్తు పరిణామం అనే 7 రకాలనే ఉంటాయి అర్థ విపరిణామంలో. అలాగే ఒక పదం అర్ధ పాతకాలంలో కంటే తరువాతి కాలంలో విస్తృతమై అది అర్ధ వ్యాకోచం అవుతుంది. ఒక పదం అర్థం పాతకాలంలో కంటే తరువాతి కాలంలో విస్తృతమైతే అది అర్ధ వ్యాకోచం అవుతుందన్నమాట. ఇదండి ఈరోజుకి సంబంధించి మనం బిట్స్ అనేవి చెప్పుకున్నాం. రేపు మనది కంటిన్యూషన్ అనేది చెప్పుకోవడం జరుగుతుందండి. దీని కంటిన్యూస్ అనేది రేపు చెప్పుకుంటామండి. దీనికి ముందు వీడియో చూడండి. ముందు వీడియో చూస్తే ఇది అర్థమవుతుంది. మళ్ళీ దీని తర్వాత వీడియో పెడతాము. ఇది చూస్తేనే ఆ వీడియో అనేది మీకు అర్థమవుతుంది. కంటిన్యూషన్ అంటే ఒక్క దానికి సంబంధించి ఇంకోటి ఉంటుందండి. అందువల్లే ముందు వీడియో ఖచ్చితంగా చూసాకే ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఇంపార్టెంట్ బిట్స్ అనేవి డైలీ చెప్పడం జరుగుతుంది. మన ఛానల్ ఒకసారి చెక్ చేయండి కొత్త వాళ్ళు అయితే. నేను డైలీ డిఎస్సికి సంబంధించి వీడియోస్ పెడుతూ ఉంటానండి. డైలీ వీడియో అనేది పెడుతున్నాను. మనకు డిఎస్సి కూడా దగ్గరకు వస్తుంది కదండి. అందువల్ల అందరూ కూడా
చదవండి బాగా. నోటిఫికేషన్ కోసం వెయిట్ చేయొద్దు. నోటిఫికేషన్ ఖచ్చితంగా ఇస్తారండి. అది ఎప్పుడిస్తారో తెలీదు. సడెన్‌గా మాత్రం ఇస్తారు. దానికోసం మాత్రం వెయిట్ చేయొద్దు. చాలా ఇంపార్టెంట్ బిట్స్ నేను చెప్తున్నాను. లెసన్ వైస్ చెప్తున్నాను మెయిన్ అండి. అందువల్ల మీకది చాలా యూజ్ అవుతుంది. ఓకే అండి. రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి.